హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈ ఫ్యాబ్రిక్ని మీషోలో తీసుకున్నాను. ఇది ప్యూర్ కాటన్ 2.5 మీటర్స్ వస్తుంది. ఇప్పుడు ఫ్యాబ్రిక్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో చూద్దాము. నెక్ విడ్త్ ఏమో 6 ఇంచెస్, ఆర్మ్ డౌన్ ఏమో 6 ఇంచెస్ తీసుకోవాలి. చెస్ట్ 9 ఇంచెస్ సరిపోతుంది. ఎవరికైనా బాడీ లెంత్ ఎగ్జాక్ట్లీ 15 ఇంచెస్ అయితే చాలా బాగా సరిపోతుంది. అంతకంటే ఎక్కువగా తీసుకుంటే బాగుండదు. అండ్ వేస్ట్ మెజర్మెంట్ 7.5 ఇంచెస్ సరిపోతుంది. 7.5 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకొని ఎక్స్ట్రా ఖర్చు కోసం కొంచెం మార్క్ చేసుకోవాలి. తర్వాత ఎక్స్ట్రా పార్ట్ మొత్తం నీట్గా మనం ట్రిమ్ చేసుకోవాలి. వేస్ట్ మెజర్మెంట్ డౌన్ కొంచెం చిన్నగా మనం సైడ్కి కట్ చేసుకోవాలి. ఫ్యాబ్రిక్ని ఇష్టం ఉన్నట్టుగా కట్ చేస్తే మనకి ఫ్యాబ్రిక్ సరిపోదండి. సో కొంచెం పార్ట్ మాత్రమే నేను ప్రింటెడ్ టాప్కి వచ్చే విధంగా తీసుకున్నాను. తర్వాత టాప్లో ఓన్లీ ఫ్లవర్స్ ఉన్న పార్ట్ మాత్రమే కొంచెం కట్ చేసుకున్నాను బార్డర్ లాగా. బ్యాక్ పార్ట్కి కూడా ఆ కింద మిగిలిన ఫ్లవర్స్ పార్ట్ని మాత్రమే నేను కట్ చేసుకొని షోల్డర్స్ దగ్గర కొంచెం అటాచ్మెంట్ పడుతుంది బ్యాక్ సైడ్. నేను 2 పార్ట్స్ లైనింగ్ అటాచ్ చేసి పెట్టేశాను. తర్వాత హ్యాండ్స్, ఒక చిన్న బుట్ట హ్యాండ్స్ తీసుకుంటున్నాను. ఇది కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకైతే ఈ ఫ్యాబ్రిక్ సరిపోతుంది. స్ట్రైట్ కట్ టాప్ అయితే 2.5 మీటర్స్లో బాగుంటుంది, కానీ ఇలా ఫ్రిల్స్ మోడల్ అంటే సరిపోదు కొంచెం పొద్దుగా ఉన్న వాళ్ళకు. తర్వాత హ్యాండ్స్కి టాప్ బాటమ్ మొత్తం ఫ్రిల్స్ ఇచ్చుకొని మిగిలిన ఆ పీస్లో ఆ ఫ్లవర్స్ పాటు బార్డర్ లాగా నేను అటాచ్ చేసుకుంటున్నాను. తర్వాత దాన్ని టర్న్ చేసి మనం ఫ్రిల్ లాగా పెట్టేసుకోవాలి, ఫోల్డింగ్ చేసేసుకొని. ఇలా నీట్గా మనం ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. తర్వాత ఎక్స్ట్రా పార్ట్ మొత్తం మనం కట్ చేసుకోవాలి. తర్వాత షోల్డర్స్ని ఆర్మ్స్కి జాయిన్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక సైడ్ మాత్రమే జాయిన్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ ఇంకొక సైడ్ కూడా తర్వాత జాయిన్ చేసుకోవాలి. ఫ్రంట్ ఆర్మ్ స్టిచ్ చేసేటప్పుడు కొంచెం కట్ చేసుకోవాలి ఆర్మ్ రౌండ్ లాగా. నెక్స్ట్ దాన్ని తీసేస్తే ఒక హ్యాండ్ రెడీ అయిపోయింది. ఫస్ట్ టాప్ యోక్ పార్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఫ్రంట్ బ్యాక్ నాకు టోటల్గా ప్రింట్ వచ్చే విధంగా కట్ చేసేసాను. నెక్స్ట్ బాటమ్ పార్ట్ తీసుకొని దానికి అలా ఫ్రిల్స్ ఇచ్చేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ ఉన్న ఫ్యాబ్రిక్ని మొత్తము. ఇప్పుడు బాటమ్ పార్ట్ని కొంచెం ఫ్రిల్స్ అడ్జస్ట్ చేసుకుంటూ యోక్ పార్ట్కి అటాచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చిన్న చిన్నగా ఫ్లీట్స్ ఇచ్చుకుంటూ యోక్ పార్ట్కి ఆ బాటమ్ పార్ట్ అటాచ్ చేసుకోవాలి. బాటమ్ పార్ట్కి లైనింగ్ ఏం అవసరం లేదు, థిక్గానే ఉంది ఫ్యాబ్రిక్. తర్వాత బాటమ్ పార్ట్ ఎడ్జెస్ కూడా మనం కింద ఫోల్డ్ చేసేసుకోవాలి. నీట్గా ఈక్వల్ లెంత్లో మొత్తం బాటమ్ మొత్తం రౌండ్గా మనం ఫోల్డ్ చేసేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్నాక ఫైనల్ అవుట్పుట్ మాత్రం ఇలా వచ్చింది. ఎలా ఉందో చూసేయండి. మీకు ఈ ఫ్యాబ్రిక్ నచ్చితే తీసేసుకోండి మీషోలో. Thank you for watching.